ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. మనము శ్రీమద్ భాగవతములోని ప్రథమ స్కందము 7వ అధ్యాయం 6వ శ్లోకమైన అనర్థోపశమం సాక్షాత్ భక్తియోగం అదోచ్యతే లోకస్య జానతో విద్వాంచక్రే సాత్వత సంహితంలో అనర్థోపశమం గురించి తెలుసుకున్నాము ప్రభుపాదుల వారి వ్యాఖ్య ద్వారా. ఇప్పుడు అదోచ్యతే అనే పదానికి తెలుసుకుందాం. అధోక్షజుడు అంటే ఇంద్రియానుభూతికి పరమైన వాడని అర్థం. అటువంటి అధోక్షజుని సేవలో నెలకొనడమే భక్తియోగం. ఆ విధంగా అనర్థాలు తొలగినప్పుడు ప్రతి జీవుడు కృష్ణాంశ అయినట్లుగా చూడగలుగుతాం. అదే బ్రహ్మభూత స్థితి. అప్పుడు కృష్ణాంశగా మనము కృష్ణ సేవలో నెలకొనడమే కాకుండా కృష్ణాంశములుగా ప్రతి జీవుని కృష్ణ సేవలో నెలకొనజేస్తాము. ఇదియే వైష్ణవ సిద్ధాంతం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జీవుని యొక్క నిజస్థితి. మీరు మీ నిజస్థితిలో నెలకొనాలి. కృష్ణాంశయే మీ నిజస్థితి. ఎప్పుడైతే భక్తిలో ప్రవేశిస్తామో అప్పుడు ఈ అనర్థాలు తొలగిపోతాయి. అందుకే శ్రీమద్ భాగవతంలో ఇక్కడ అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగం అధోక్షజే అని చెప్పబడింది. అధోక్షజుని భక్తి యోగ సేవలో మీరు నెలకొనాలి. అధోక్షజు అంటే ఇంద్రియానుభూతికి పరమైన వాడని అర్థం. అటువంటి అధోక్షజుని సేవలో నెలకొనడమే భక్తి యోగం. ఆ విధంగా అనర్థాలు తొలగినప్పుడు ప్రతి జీవుడు కృష్ణాంశ అయినట్లుగా చూడగలుగుతాం. అదే బ్రహ్మభూత స్థితి. అప్పుడు కృష్ణాంశగా మనము కృష్ణ సేవలో నెలకొనడమే కాకుండా కృష్ణాంశలుగా ప్రతి జీవుని యొక్క కృష్ణ సేవలో నెలకొనజేస్తాం. ఇదే కృష్ణ భక్తి భావన. శ్రీ చైతన్యుడు చెప్పిన కార్యం కూడా ఇదే. ప్రతి వైష్ణవుని బాధ్యత. కేవలం భక్తి యోగం ద్వారానే సమస్యలు అన్నీ తీరగలవని జనులకు తెలియదు. కాబట్టే విద్వాంసుడైన వ్యాసదేవుడు ఈ సంహితను రచించారు. ఇది జనులకు జ్ఞానోపదేశం చేయడానికి రచింపబడింది. కాబట్టి తన నిజస్థితిని అర్థం చేసుకొని ఈ వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం ప్రతి వైష్ణవుని బాధ్యత. ఎందుకంటే ప్రపంచంలోని జనులందరూ అజానతః ఏమీ తెలియని వారే అయి ఉన్నారు. వారంతా భౌతిక పురోగతియే సర్వస్వమని అనుకుంటూ ఉన్నారు. కానీ స్వరూప స్థితిలో నెలకొనడమే నిజమైన పురోగతి, పూర్ణత్వం. కాబట్టి అధోక్షజుని భక్తియోగం ద్వారా అనర్థాలన్నీ అంటే అనవసరమైన విషయాలన్నీ, ప్రపంచ సమస్యలన్నీ తొలగిపోతాయి. అనర్థోపశమం సాక్షాత్ భక్తియోగం అధోక్షజే. జనులకు ఈ విషయము తెలియదు. లోకస్య అజానతః. మనము వారికి బోధించాలి. ఇదే మన కృష్ణ భక్తి. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ సందర్భంగా మనము శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు వ్రాసిన ఒక 2 వాక్యాలను గుర్తు చేసుకుందాం. ఇతరుల కష్టము ఎవడెరుగునో అతడే వైష్ణవుడు. ఇతరుల కష్టము ఎవడు ఎరుగునో అతడే వైష్ణవుడు. హరే కృష్ణ. ఈ వైష్ణవుడు అన్న పదము ఎందుకు సంబోధించవలసింది అంటే ఇతరుల యొక్క కష్టం తెలుసుకున్నవాడు వైష్ణవుడు అని అర్థం. కాబట్టి హరి ఓం తత్సత్.